శశికళ స్వరం పెంచారు. బీజేపీ పెద్దలతో కలిసి రాష్ట్రంలో రాజకీయాలను పన్నీర్ సెల్వం భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. అమ్మ జయలలితకే ద్రోహం చేసిన వ్యక్తి పన్నీర్ సెల్వమని, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగటానికి అనర్హుడని విమర్శించారు. ఆమె ముఖ్యమంత్రి పీఠం ఎక్కకుండా చేసేందుకు అంతా ఏకమయ్యారు. విపక్షాలు కూడా చేతులు కలిపాయి. ముప్పేట దాడి మొదలుపెట్టాయి. అయినా ఆమె తొణకడం లేదు, బెనకటం లేదు. నేనే తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రినని, నన్నెవరూ ఆపలేరంటూ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్. ఒకవైపు కేంద్రం సహకరించకపోయినా, మరోవైపు గవర్నర్ నుంచి 8 రోజులుగా ప్రభుత్వ ఏర్పాటుకు పిలుపు లేకపోయినా, ప్రత్యర్థి వర్గం నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా శశికళ ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు. పార్టీని కుట్ర చేసేందుకు పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నిస్తున్నారంటూ పదే పదే చెబుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. அம்மாவை மட்டுமே பார்த்து வளர்ந்த நான் இந்த இயக்கத்தை எந்த ஒரு தனி மனிதனாலும் திருத்திவிட முடியாது. அவர்களுக்கு பதவியும் பவிசும் யாரால் வந்தது? ஒரு சாதாரண மனிதரை அம்மாதான் என்று ஒரு மனிதனாக உருவாக்கினார். இந்த இயக்கத்தை நன்றி இல்லாமல் அனைவருக்கும் முதற்கண் என் வணக்கத்தை தெரிவித்துக் கொண்டு, நீங்கள் அனைவரும் என்னுடன் இருக்கும்போது எந்த கொம்பனாலும் இந்த அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தை இரண்டாக பிரிக்க முடியாது. நான் శశికళ దూకుడుపై మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, ప్రస్తుతం కల్లోల పరిస్థితుల్లోనూ శశికళ చాలా ధైర్యంగా కనిపిస్తూ ఉన్నారు. ఏంటి ఆమె ధైర్యానికి గల కారణాలేంటి? ఆమె దూకుడిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? రైట్, మొదటి నుంచి కూడా అనుసరిస్తున్నటువంటి ఎత్తుగడలు కానీ వ్యూహాలు కానీ ఎవరు కూడా క్యాచ్ చేయలేకపోతున్నారని గత 33 సంవత్సరాలుగా జయలలిత సావాసంలో ఉన్నటువంటి శశికళ ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహాలన్నీ ఒక్కొక్కటి బయటపడడంతో ఇటు ఓ పన్నీర్ సెల్వం వర్గం ఆత్మరక్షణలో పడిందనగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒక అరగంట కిందట ఆవిడ మాట్లాడడం ప్రారంభించింది, ఇంకా కొనసాగుతుంది. శశికళ తనని ఎలా దెబ్బతీయాలనుకుంటున్నారో, ఒక మహిళ రాజకీయంగా ఎదగకుండా ఉండాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో అన్ని ప్రయత్నాలు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయని కూడా శశికళ చెప్పడం జరిగింది. జయలలితతో పాటు ఉన్నప్పుడు ఇవన్నిటికీ సమాధానాలు, ఇలాంటి వాటికి ఎన్నిటికీ సమాధానాలు చెప్పాలన్నటువంటి పరిస్థితి తనకు తెలుసు కాబట్టి వెనుతిరిగే ప్రసక్తే లేదు, ఎవరితోనైనా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నానని, ఎమ్మెల్యేలంతా కూడా తన వైపు ఉన్నంత కాలం కూడా పూర్తి స్థాయిలో తను సీఎం అవుతానని చెప్పి కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఒకసారి ఆవిడ పన్నినటువంటి వ్యూహాలను మనం ఒకసారి చూద్దాం. మొదట పన్నీర్ సెల్వం బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలంతా అటువైపు వెళ్తారని చెప్పి అన్నారు. కానీ మొదటి నుంచి కూడా శశికళ వర్గం పూర్తి స్థాయిలో తన ఎమ్మెల్యేలందరినీ కూడా పట్టులో పెట్టుకున్నారని చెప్పవచ్చు. మొదట శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్న తర్వాత అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలందరితోనూ సమావేశమైన తర్వాత ఆవిడ ఎమ్మెల్యేలందరినీ కూడా కోరింది, ఎవరైతే నన్ను సీఎంగా కానీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోమన్నారో వాళ్ళే నా వైపు తిరుగుబావట ఎగిరేశారు కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయిలో మీరు మద్దతు పలకద్దని చెప్పి కూడా ఓ పన్నీర్ సెల్వంను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేలను ఎవరికీ అందుబాటులో లేకుండా రిసార్ట్స్కి తరలించడం కానీ ఆ తర్వాత క్యాంపుల్లో పెట్టడం కూడా గతంలో ఇక్కడ తమిళనాడులో ఏ రాజకీయ నాయకుడు కూడా చేరేటువంటి వ్యూహంతో ఆవిడ ముందస్తు జాగ్రత్తగానే అక్కడికి తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు. అయితే శశికళకు ఒక
నలుగురు మినిస్టర్ల సపోర్ట్ ఉంది. అలాగే ఒక సీనియర్ నేత సెంగొట్టయ్యను, పళనిస్వామి, ఎడప్పాడి పళనిస్వామి, జయకుమార్తో పాటు శశికళ కుటుంబం చాలా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. టీటీవీ దినకరన్ కావచ్చు, సుధాకరన్ కావచ్చు, ఇలవరసై కావచ్చు, దాదాపు శశికళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా అక్కడ కీ రోల్ పోషిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి శాసనసభ పక్ష సమావేశం అయిన తర్వాత ఇక్కడి నుంచి రిజార్ట్స్ కింద 70-90 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజార్ట్స్లో ఎమ్మెల్యేలు చేరేంత వరకు ఒక కీలకమైనటువంటి వ్యూహాన్ని పన్నుతూ వాళ్ళందరూ అక్కడ చేరిన తర్వాత వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కిడ్నాప్ కాకుండా ఉన్నామనే భావన లేకుండా, అలాగే వాళ్ళపైన ఒత్తిళ్లు లేవనేటువంటి ఫీలింగ్ లేకుండా వాళ్ళందరినీ అక్కడ ఉంచడంలో సక్సెస్ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎమ్మెల్యేలు క్యాంపుల్లోకి మారకుండా ఉండడానికి కూడా ఆవిడ అన్ని ప్రయత్నాలు చేసినటువంటి ఫలితం కూడా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు దాదాపు ఎమ్మెల్యేల నుంచి కూడా పూర్తి స్థాయిలో వెనుదిరిగిన నేతలు వంటి వాళ్ళు కూడా ఎవరు లేరని చెప్పవచ్చు. అయితే 130 చిన్న క్యాల్కులేషన్స్ వాళ్ళు చెప్పడంలో మాత్రం కొద్దిగా తడబాట్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట ఓ పన్నీర్సెల్వంతో సహా కలిపి 135 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని చెప్పి గవర్నర్ను కలిసినప్పుడు ఇచ్చినటువంటి లేఖలో తెలిపింది. ఆ తర్వాత నిదానంగా 129 మంది ఎమ్మెల్యేలు తమ వైపు ఉన్నారని చెప్పి కూడా నిన్న మనకి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి శశికళ వర్గం నేతలు కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులు అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఈరోజు మద్రాస్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత శశికళ వర్గంలో 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని ఒక స్పష్టమైనటువంటి ఫిగర్ రావడంతో ఎమ్మెల్యేల సంఖ్య కేవలం శశికళ వర్గంలో 119 మంది మాత్రమే క్యాంపుల్లో ఉన్నారని తేలింది. మిగిలినటువంటి ఎమ్మెల్యేలు అటు తనకు అందుబాటులో ఉన్న వాళ్ళు కావచ్చు, కొద్దిమంది ఓపెన్గా బయట తిరుగుతున్నారు, మరికొద్దిమంది మంత్రులు కూడా అందులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరిని కూడా చేజారిపోనికోకుండా కేవలం ఎంపీలు మాత్రమే వెళ్ళారు. 11 మంది ఎంపీలు మాత్రమే అటువైపు వెళ్ళారు. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలా ఎమ్మెల్యేలని తన వైపు నుండి జారిపోనీకుండా పన్నుతున్నటువంటి వ్యూహాలు కూడా అన్ని జయలలితను మరిపిస్తున్నాయని కూడా భావించవచ్చు. అయితే గతంలో జయలలిత ఇలాంటి రాజకీయాలు చేసినా కానీ ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా ఇలా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నా కానీ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాల విషయంలో కానీ శశికళ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని చెప్పి కూడా ఆమె వర్గం నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ తమిళనాడులో నెలకొన్నాయి. మరి ఇంకా గవర్నర్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ తమకు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి ఈ యొక్క వర్గం ప్రశ్నిస్తుంది. ఎంపీలందరూ అటువైపు వెళ్ళడానికి గల కారణాలన్నీ మీకు తెలుసు అని చెప్పి జర్నలిస్టులు ఎదురు ప్రశ్నలు వేస్తూ కుట్ర వెనక ఎవరున్నారన్నది కూడా మీకు తెలుసు. అలాగే గవర్నర్ పూర్తి స్థాయిలో సమయాన్ని పొడిగిస్తూ పోతుండడం మూలంగానే తమ క్యాంపు నుంచి జనాలు వెళ్ళిపోతున్నారని చెప్పి కూడా వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆవిడ మీడియాతో మాట్లాడిన ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే 119 ఎమ్మెల్యేలను మాత్రం సేఫ్గా తన సైడ్ పెట్టుకోవడంలో మాత్రం శశికళ సక్సెస్ అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గవర్నర్ కాల్ కోసం వెయిట్ చూస్తున్న సందర్భంగా ఎలాంటి ఇది కూడా వెళ్ళకూడదని చెప్పి, ఎందుకంటే నిన్న మొన్న ఎమ్మెల్యేలతో వెళ్ళి రాజ్భవన్లో పెరేడ్ చేయాలని భావించారు. అయితే కూడా ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇక ఇప్పటి వరకు కాల్ రాకపోవడంతో ఒక్కసారిగా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 24 గంటల్లోగా తమను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించకపోతే ఖచ్చితంగా ఆహ్వానించాలని చెప్పి కూడా గవర్నర్ని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో 119 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు కూడినటువంటి ఒక పిటిషన్ని కూడా శశికళ అక్కడ తన న్యాయ నిపుణుల చేత ఫైల్ చేయించడం జరిగింది. మరి అది తీర్పు ఎలా వస్తుందో అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కాసేపటి కింద మద్రాస్ హైకోర్టు కూడా ఎమ్మెల్యేల మిస్సింగ్ కేసుకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం చెప్తుందో అన్న దానికి సంబంధించి తీర్పు రేపు రిజర్వ్ కాబడిందని చెప్పవచ్చు. అందులో కూడా పోలీసులు చెప్పినటువంటి స్పష్టమైన లెక్కల ప్రకారం శశికళ వర్గంలో క్యాంపులో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారని ఎంక్వైరీకి వెళ్ళినటువంటి పోలీసులు కూడా స్పష్టంగా రిటర్న్గా రాసి ఇవ్వడంతో కోర్టు కూడా ఈ విషయంలో ఎలాంటి తీర్పు చెప్పాలి అన్న దానిపైన మాత్రం ఎదురు చూస్తుంది. ఇలా ప్రతిపక్ష నేత పోరాటానికి దిగిన ఓ పన్నీర్సెల్వం పైన ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలు పన్నుతున్నటువంటి శశికళ మరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ ఎప్పుడు ఆహ్వానిస్తారా అని మాత్రం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక గవర్నర్దే చివరి నిర్ణయం అని మనం భావించవచ్చు. అయితే దినకర్ ఈ మధ్యాహ్నం 3-4 గంటలకు రాజ్భవన్ నుంచి పిలుపు రావచ్చు ఇరు వర్గాలు కూడా ఎంతో ఆశతో ఎదురు చూశాయి. అయితే శశికళ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది, పిటిషన్ వేసింది 24 గంటల లోపల పిలిచేలా చూడాలని. అయితే రాజ్భవన్ వర్గాలు ఏమంటున్నాయి, జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా?
రాజ్భవన్ పిలుపు వస్తుందని చెప్పి దాదాపు ఒక 2 రోజుల నుంచి శశికళ వర్గం వెయిట్ చేస్తుంది. నిన్న ఆయనకు బర్త్డే విషెస్ చెప్పడానికి కూడా శశికళ వర్గం నుంచి నేతలు ఎవరు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. బొకేలు మాత్రమే పంపించారు. అయితే పన్నీర్ సెల్వం వైపు నుంచి మాత్రం మైత్రి అండ్ రాజ్యసభ సభ్యుడు ఎవరైతే ఓ పన్నీర్ సెల్వానికి మద్దతుగా ఉన్నాడో, పూర్తి స్థాయి మొదటి నుంచి మద్దతుగా ఉన్న వ్యక్తి ఎవరైతేనే ఆయన వెళ్ళి ప్రత్యేకంగా విద్యాసాగర్ రావుకి బర్త్డే విషెస్ చెప్పడానికి బొకే ఇచ్చి వచ్చారు. అయితే అధికారికమైనటువంటి పిలుపుల కోసం మాత్రం ఇంకా రాజ్భవన్ కూడా ఎలాంటి ఇది కూడా సమాచారం ఇవ్వడం లేదు. వాళ్ళు ఒకరికొకరు పోటీ పడుతూ మాతో అపాయింట్మెంట్ తీసుకున్న మాట వాస్తవమే. గవర్నర్ నుంచి ఎలాంటి కాల్ లేదని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గవర్నర్ రోల్ గురించి చెప్పాలి భోగి, ఎందుకంటే గత వారం రోజులుగా అంటే గత ఆదివారం ప్రారంభమైనటువంటి ఈ తమిళనాడు రాజకీయ సంక్షోభం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మరో 2 రోజుల పాటు ఇలాంటి దృశ్యాలే ఇక్కడ కనిపిస్తున్నాయని కూడా మనం భావించవచ్చు. అయితే గవర్నర్ మాత్రం వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. ఆయన మాత్రం పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతనే ఒక రకమైనటువంటి ఒక కాల్ తీసుకోవాలన్నటువంటి నిర్ణయంలో ఆయన ఉన్నట్టు కూడా మనకు రాజ్భవన్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి, ఎందుకంటే గతంలో 2001లో జయలలిత అక్రమాస్తుల కేసులో ఉన్నప్పుడు ఫాతిమా బీవి అని గతంలో ఇక్కడ తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. ఆవిడ జయలలిత ఎన్నికల్లో గెలవకుండానే సీఎంగా ఆహ్వానించారు, ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. వచ్చే 6 నెలల లోపల ఎప్పుడైనా కానీ సీఎం కావచ్చని చెప్పి రాజ్యాంగం చెప్తున్న నేపథ్యంలో దాన్ని ఉపయోగించుకొని శశికళకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు. అయితే అవకాశం కల్పించినప్పుడు మాత్రం వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కేసుల్లో దోషిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎలా సీఎంగా ఆహ్వానించి పీఠం ఎక్కిస్తారని చెప్పి ఫాతిమా బీవీ పైన అక్షింతలు వేయడంతో గతంలో జరిగినటువంటి తప్పులే భవిష్యత్తులో జరగకూడదనే ఉద్దేశంతో రాజ్భవన్లో విద్యాసాగర్ రావు గారు ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఉంటారని, అంటే గతంలో జరిగినటువంటి పరిణామాలని రెఫర్ చేస్తూ కూడా ఇలాంటి అవకాశాలని తీసుకుంటారు, ఇలాంటి నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే 2 రోజుల్లో అంటే సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో అని చెప్పడం మనం కష్టము, కానీ ఈ వారంలో తీర్పు వెల్లడిస్తాము అని చెప్పి జయ అక్రమాస్తుల కేసులకు సంబంధించి చెప్పిన నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు తీర్పు ఏ క్షణమైనా వచ్చే నేపథ్యంలో దాన్ని ఆచితూచి దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుందామనే యోచనలో విద్యాసాగర్ రావు తమిళనాడు గవర్నర్ ఉన్నట్టుగా మనకు సమాచారం. ఒకవేళ ఏదైనా పరిణామాలు తలెత్తితే భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ, అంటే 1-2 రోజుల్లో ఒకవేళ ఇమ్మీడియట్గా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేపించినా రేపో ఎల్లుండో సుప్రీంకోర్టు తుది తీర్పులో ఒకవేళ శశికళ ముద్దాయిగా తేలితే, ఏమన్నా దోషిగా తేలితే మాత్రం మళ్ళా రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు, శాంతి భద్రతలు ఎక్కడ కట్టుతప్పుతాయి అన్నటువంటి భావనలో రాజ్భవన్ వర్గాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్రోడీకరిస్తూ వీటన్నిటిని కూడా కలెక్ట్ చేస్తూ న్యాయ నిపుణులతో కూడా ఒక పూర్తి స్థాయి సలహాలు తీసుకుంటూనే ఆయన వెయిట్ అండ్ సీ పాలసీని పాటిస్తున్నారని కూడా మనం భావించవచ్చు. అయితే రాజ్యాంగం ప్రకారం అత్యధికంగా శాసనసభ సభ్యుని ఎన్నుకున్నటువంటి వ్యక్తికే, శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నటువంటి వ్యక్తికే, అలాగే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు అంతా ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని చెప్పి రాజ్యాంగం చెప్తున్నా కానీ, అయితే ఎన్నుకున్న నేపథ్యంలో ఒక 2-3 రోజుల్లో ఏమైనా కేసు కానీ ఒకవేళ వచ్చి అందులో ఏదైనా తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తే మళ్ళీ మొదటి నుంచి ప్రొసీజర్ ప్రారంభించాల్సి వస్తుందన్న ఒక ఆలోచనతోనే ఈ యొక్క ప్రొసీజర్ అంతా ఇంకా ప్రొలాంగ్ అవుతుందని కూడా మనం భావించవచ్చు. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం గవర్నర్ కానీ ఆ తర్వాత రాజ్భవన్ వర్గాలు కానీ ఎప్పటికప్పుడు తమిళనాడులో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని కానీ, శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలను కానీ, పాలనాపరమైనటువంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుంటున్నారు. తమిళనాడులో అల్లజడిని సృష్టించడానికి అల్లరిమూకలు రెడీగా ఉన్నాయన్న నేపథ్యంలో 300 మందిని తమిళనాడు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చేస్తున్న పాలన సమయంలో ఎక్కడ శాంతి భద్రతలు అంటే ఊహించిన దానికన్నా ఎక్కువగా అల్లకల్లోలంగా లేవనటువంటి పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకొకటి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఓ పన్నీర్ సెల్వం కూడా తనకు బల నిరూపణ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఇప్పుడు ఎవరైతే రిజార్ట్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్బంధంగా ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పి ఆరోపిస్తున్నారు. అయితే కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళని ఓటింగ్కి ఆహ్వానిస్తే ఆ సమయంలో ఉన్న వాళ్ళంతా కూడా తన వైపు వస్తారన్న ఒకే ఒక్క నమ్మకంతో మాత్రం ఓ పన్నీర్ సెల్వం ఉన్నారు. మరి గవర్నర్ ఇప్పటికే ఓ పన్నీర్ సెల్వం రాజీనామాని వెనక్కి తీసుకుంటున్నాను, ఫ్లోర్ టెస్ట్కి అవకాశం ఇవ్వమని చెప్పి కోరిన నేపథ్యంలో ఒకవేళ అది కన్సిడర్ చేస్తే ఆ ఫ్లోర్ టెస్టింగ్ టైంలో మాత్రం తన వైపే ఎమ్మెల్యేలు వస్తారు. అప్పుడు తాను ప్రభుత్వం ఫామ్ చేయడానికి అర్హుడు అవుతాడని చెప్పి ఓ పన్నీర్ సెల్వం బలంగా ఉన్నారని చెప్పవచ్చు. మరి గవర్నర్
వెయిట్ అండ్ సీ పాలసీలో పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహా తీసుకొని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటారని కూడా అందరూ భావిస్తున్నారు. అందుకే ఇటువంటి ప్రొలాంగ్ జరుగుతుంది ఈ వ్యవహారంలో అన్నది ఇక్కడ రాజకీయ నిపుణుల విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి తమిళనాడులో నెలకొందని చెప్పొచ్చు. మరి చూడాలి గవర్నర్ పైన ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికే సుప్రీంకోర్టులో హార్స్ ట్రేడింగ్ కి ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఆర్టికల్ 32ను ఉపయోగించి ఆయన పైన కేసు వేయడం, ఆయనకు వ్యతిరేకంగా కేసు వేయడం జరిగింది. ఒకవైపు సుప్రీంకోర్టులో శశికళ వర్గం కూడా 24 గంటల లోపల తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆదేశించేలా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పి కేసు వేయడం జరిగింది. అయితే వీటన్నిటినీ గవర్నర్ పరిశీలిస్తున్నారు, కానీ గవర్నర్ రాజ్భవన్ వర్గాల నుంచి కానీ ఎలాంటి కామెంట్స్ రానటువంటి పరిస్థితి ఉంది. మొన్న కొన్ని లేఖలు రాజ్భవన్ పేరు మీద రిలీజ్ అయ్యాయని చెప్పి అలజడి సృష్టించినా కానీ అవేవి తమకు సంబంధం లేదని కూడా రాజ్భవన్ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. మరి గవర్నర్ కీలకంగా మారినటువంటి ఈ యొక్క సమయంలో ఎలా నిర్ణయం ఉంటుందన్నది మాత్రం వేచి చూడాలి. మరి శశికళ ఎలాంటి వ్యూహాలు మరికొద్ది రోజుల్లో పన్నబోతుందన్నది మాత్రం ఆసక్తిగా మారినటువంటి అంశం. దానికి తగ్గట్టుగానే ఓ పన్నీర్ సెల్వం ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని మాత్రం చెప్పవచ్చు. భోగి. థ్యాంక్ యూ దినకర్.